సార్ పిలిచారట. ఆ భయం షో కేసు ఏమైంది? ఆ ప్రొడక్షన్ ఆఫీస్ లాస్ట్ 5 days నుంచి లాకేస్ ఉందట. ఆ ప్రొడ్యూసర్ డైరెక్ట్ కాల్ చేశారా? చేశాను సార్, నాట్ రీచబుల్ వస్తుంది. నాట్ రీచబులా? సరే, ఆ మీడియా పర్సన్స్ ఇంకా ఉన్నారా? ఉన్నారు సార్. వస్తున్నా. ఓకే సార్. భయం అనే రియాలిటీ షోలో కంటెస్టెంట్స్ ని ఒక కిల్లర్ చంపుతున్నట్టు టెలికాస్ట్ అవడంతో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో భయం నెలకొంది. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రస్తుతం నాసింగ్ పోలీస్ స్టేషన్ కి వచ్చాం. ఈ కేసుకు సంబంధించి కొన్ని వివరాలు సిఐ నరేంద్ర గారు చెప్పబోతున్నారు. భయం షోకి వెళ్ళిన స్టూడెంట్స్ ఇంతవరకు తిరిగి రాలేదు. దీని మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా సార్? ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. దయ్యం ఉందన్న ఆ ఫామ్ హౌస్ లో ఎవరో కిల్లర్ ఎంటర్ అయ్యి ఒక్కొక్క కంటెస్టెంట్స్ ని చంపుతున్నారని టాక్. ఇది ఎంతవరకు నిజం సార్? అలాంటిదేం లేదు. అవన్నీ ఆ టీవీ ఛానల్స్ టీఆర్పీస్ కోసం చేస్తున్నారు. ఈ షోకి సంబంధించి నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దానిపై కూడా బెట్టింగ్ జరుగుతుందని అంటున్నారు. ఈ విషయంపై పోలీసులు ఏం చేస్తున్నారు? బెట్టింగ్? మా ఇన్వెస్టిగేషన్లో అలాంటివి ఏం తెలియలేదు. మరి ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఫోన్ నెంబర్లు కూడా నాట్ రీచబుల్ వస్తున్నాయి సార్. దీని గురించి మీరేమంటారు? మాకంటే మీరే బాగా ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. మరి అదే కదా సార్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే. మరి ఇంకే, మీరే ఇన్వెస్టిగేట్ చేసుకొని మీకు తోచిన పేపర్లో రాసుకోండి. సార్ 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 1 minute సార్. సార్ మా అమ్మాయి టీవీ షో నుంచి ఎలిమినేట్ అయ్యి 3 రోజులు అయింది సార్. ఇంకా ఇంటికి రాలేదు సార్. టీవీలోనేమో చనిపోయిందని చూపిస్తున్నారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. అవును సార్, మా తమ్ముడు గిరి కూడా అంతే సార్. మీరు కంగారు పడకండి, వచ్చేస్తారు. ఇది ఒక టీవీ షో కదా, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఒక్కగానొక్క కూతురు సార్, భయంగా ఉంది. ప్లీజ్ సార్, ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను సార్, ఏదో ఒకటి చేయండి సార్. మీరు ఇంటికి వెళ్ళండి, నేను 2 రోజుల్లో తెలిచేస్తాను. సరే సార్. ప్లీజ్ సార్. వాసు, సార్, భయం షోలో సెలెక్ట్ అయిన విజయ్ని తన హౌస్లో ఎవరు చంపేశారట. కమ్ లెట్స్ గో దేర్. ఇది నా షోలో సెలెక్ట్ అయితే ఇక్కడ ఎందుకున్నాడు? ఇతని ప్లేస్లో చందు అనే అబ్బాయి వెళ్ళాడు సార్. నాకు ఆ షోకి సెలెక్ట్ అయిన స్టూడెంట్ లిస్ట్, వాళ్ళ కాలేజెస్, హిస్టరీ, పేరెంట్ డీటెయిల్స్ అన్నీ కావాలి. ఓకే సార్. ఇంకోటి, ఆ ఫామ్ హౌస్ ఆచూకీ ఏం తెలిసిందా? లేదు సార్. సరే పద, ఆ టీవీ ఛానల్కి వెళ్దాం. సార్, నాకెందుకో చందు మీద అనుమానంగా ఉంది సార్. నేనే కాదు, బయట టీవీ ఆడియన్స్ కూడా అలాగే అనుకుంటున్నారు. మన ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు ఒక్కరి మీద ఫిక్స్ అవ్వకూడదు. మనం అన్ని యాంగిల్స్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే సార్, థామస్ షోలో ఏమైనా మనం చూడలేదు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా ఇంకా ట్రేస్ కాలేదు, వాళ్ళని కూడా సస్పెక్ట్ చేయాలి. రీసెంట్గా ఎవరైనా సైకో కిల్లర్ జైలు నుంచి తప్పించుకున్నాడా? కనుక్కుంటాను సార్. హాయ్ సార్, దిస్ ఇస్ జోగి, మీరు ఛానల్ CEO. ప్లీజ్ రండి. ఈ షోలో ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరు ఇంటికి రిటర్న్ రాలేదు, మీకు ఐడియా ఉందా? తెలుసు సార్, వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. మేము కూడా క్రూని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, కానీ ఫోన్స్ కలవట్లేదు. ఆ సీడీ రోజు మీకు ఎవరు తీసుకొచ్చేవాళ్ళు? మొదట్లో ఎవరో ఒక అబ్బాయి తెచ్చిచ్చేవాడు, కానీ లాస్ట్ 3 episodes నుంచి ఒక అబ్బాయి తెచ్చి ఏదో ఒక ప్లేస్లో పెట్టి కాల్ చేసి లొకేషన్ చెప్తున్నాడు. ఎక్కడెక్కడ? మొదట్లో వాడు మా ఆఫీస్ కింద డస్ట్బిన్ పక్కన పెట్టాడు. ఇంకోసారి మా చైర్మన్ ఇంటికి కొరియర్లో ఆ సీడీ వచ్చింది. మీ ఆఫీస్ బయట సీసీటీవీ కెమెరా ఉందా? ఉంది సార్. నాకు దాని ఫుటేజ్ కావాలి. అక్కడ పాజ్ చేయండి. షిట్, వాడు బైక్ నెంబర్ కవర్ చేశాడు సార్.
కొంచెం రివైండ్ చేయండి. అక్కడ పాజ్ చేయండి. కార్ సైడ్ మిర్రర్లో బ్యాక్ నెంబర్ ప్లేట్ కనబడుతుంది చూడండి. ఎస్, కొంచెం జూమ్ చేయండి. AP 28 UE 1496. ఆ నెంబర్ ట్రేస్ చేయండి క్విక్. ఓకే సార్. భయం రియాలిటీ షోకి వెళ్లి తిరిగి రాని స్టూడెంట్, తల్లిదండ్రులు కంగారు పడుతున్నా పట్టించుకోని పోలీసులు, చేతకాక మీడియాకు మొహం చాటేసిన ఎస్పీ. భయం షో ఇది రియాలిటీ షోనా లేక రియల్ డెత్ షోనా? రెయిన్బో ఛానల్లో ప్రసారమవుతున్న ఈ షోకి వెళ్లిన స్టూడెంట్స్ ఇంటికి రాలేదని తల్లిదండ్రులు ఆందోళన. థామస్, కీర్తన, గిరి తర్వాత ఎవరో 10 మంది 10 రోజులు 20 లక్షలు అని ఆశ చూపిన భయం షో. కానీ చివర్లో మిగిలేది 10 శవాలా? ఇంత జరుగుతున్నా ఆ షో ఫామ్ హౌస్ ఆచూకీ తెలుసుకోలేని పోలీసులు. హలో, ఎస్పీ ప్రభాకర్ రావు హియర్. నేను హోమ్ మినిస్టర్ని. సార్ గుడ్ మార్నింగ్ సార్. అవన్నీ తర్వాత ఆ భయం షో కేసు ఎక్కడి వరకు వచ్చింది? సార్ కొన్ని ఇంపార్టెంట్ లీడ్స్ దొరికాయి సార్. నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి పృథ్వీ అందులో ఉన్నాడు. త్వరగా ఆ కేసు సాల్వ్ చేయండి. అలాగే సార్. నాన్సొద్దు, త్వరగా కానివ్వండి. ఓకే ఓకే సార్. సార్. హలో నరేన్, చెప్పండి సార్. ఎక్కడున్నావు? నేను రెయిన్బో టీవీ ఛానల్లో ఉన్నాను సార్. అక్కడే ఉండు, నేను వస్తున్నా. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటయ్యా ఈ రియాలిటీ షో గోలా? ఒకవైపు మీడియా, ఇంకోవైపు హోమ్ మినిస్టర్, మరోవైపు పేరెంట్స్ టార్చర్ చేస్తున్నారయ్యా. అదే సార్ చూస్తున్నాను. ఆ క్రిమినల్ సంబంధించి ఇప్పుడే ఒక క్లూ దొరికింది సార్. నాకు తెలిసి ఇది బయట వాళ్ళు కాదు సార్. ఆ షోకి సంబంధించిన వాళ్ళు ఎవరో స్టూడెంట్స్ని పక్కగా ప్లాన్ చేసి ట్రాప్ చేసి చంపుతున్నారు సార్. పాపం ఆ స్టూడెంట్స్ ఇదంతా తెలియక లోపల ఏదో రియాలిటీ షో జరుగుతుందని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు చనిపోవటం టీవీలో చూసి పేరెంట్స్ భయపడిపోతున్నారు. హలో సార్. హలో, ప్లీజ్ కమ్ సార్, దిస్ వే. రోజు రోజుకి రియాలిటీ షో చాలా వైలెంట్గా మారుతుంది. షోని వెంటనే స్టాప్ చేయండి. సార్, షోని అర్ధంతరంగా ఆపేస్తే వియర్స్ ఒప్పుకోరు సార్. మీకు మీ యాడ్స్ తప్ప ఎవడెలా సచ్చినా పట్టించుకోరయ్యా. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ షో ఆపేస్తున్నాం. किरण जूस? हाँ यस. సౌండ్ పొల్యూషన్. ఎవరు నువ్వు? కిరణ్! కిరణ్! Sneha, you need any help? I'm coming. షిట్, ఎలా పడింది? గాడ్, ఇట్స్ వర్కింగ్. షిట్. స్నేహ, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటున్నా. జ్యూస్ అయ్యాక లేపు.